జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాడ్, వాడొక ఎదవ, వాడికి పరిపాలన రాదు. 151 మందిని ఇచ్చారు చేసుకోమని, కానీ వాడికి చేతగాక పిచ్చి పిచ్చిగా బూత్ మందుల చేత బూతులు తిట్టించుకుంటూ అలా విధంగా చేసి ఈ హత్యను కూడా ఒక రాజకీయ హత్య కింద క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అది వల్ల కాలేదు, వాడు పప్పులు ఉడకలేదు. కానీ ఆల్రెడీ 2.0 చూపిస్తున్నాడు కదా. ఈ పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగింది, దాన్ని కూడా రాజకీయ కోణం చేసి దాని ద్వారా బురద జల్లి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లుదామని చూశాడు. అదే 2.0 అంటే 2.0 అంటే వేరేదేం కాదు. ఇలాంటి మత ఘర్షణలు, మామూలుగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య క్రియేట్ చేసి వర్గ ఘర్షణలు క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందామని దానికి ఒక పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్నే 2.0 అంటారు. అలాంటివి ఈ ప్రభుత్వంలో చెల్లవు, అమలు కావు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాడ్, వాడొక ఎదవ, వాడికి పరిపాలన రాదు. 151 మందిని ఇచ్చారు చేసుకోమని, కానీ వాడికి చేతగాక పిచ్చి పిచ్చిగా బూత్ మందుల చేత బూతులు తిట్టించుకుంటూ అలా విధంగా చేసి ఈ హత్యను కూడా ఒక రాజకీయ హత్య కింద క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అది వల్ల కాలేదు, వాడు పప్పులు ఉడకలేదు. జగన్ మీద ఇది 7 రెట్లు నయమే. జగన్ అదే బటన్ నొక్కేవాడు, వెళ్ళేవాళ్ళకి వెళ్ళి వచ్చేవాళ్ళకి వచ్చి సరేలేండి, బాగానే చేశాడు. జగన్ చేసింది బాగానే చేశాడు. జనాలు కనపడ్డారా? సరే, ముఖ్యమంత్రి అంటే భయం వేసింది, బయటికి రాలేదు అనుకున్నాము. మంత్రులు ఎవరన్నా వచ్చారా? అందరూ బూతులు తిడడానికి తప్ప రెండో దానికి కనపడలేదు. ఒక్క మంత్రి వచ్చి ఇళ్ళకి వచ్చి అడిగాడు, ఓట్లు అడుక్కున్నారు. ఒకళ్ళు వచ్చి నేను ఇది చేసి ఆ రోడ్డు పోసా, ఇది పోసా, అది పోసానని ఒక్కసారి చెప్పాడా అండి? అది టీవీకి ఎదురుగా వచ్చి బూసులు పంచాంగమే. నాకు 55 ఏళ్ళు వచ్చినాయి. ఈ జగన్ పాలనలోనే ఆ బూతులు పంచాంగం విన్నాం మేము. అది 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు, రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. అన్ని మధ్య స్కామ్, అన్ని స్కామ్లే. 2000 కోట్ల మధ్య స్కామ్. అది చేసింది. డెవలప్మెంట్ లేదు, అన్నీ మొత్తం నాశనం చేశారు. అమరావతిని నాశనం చేశారు, పోలవరం ఆపేశారు. ఏం చేశారు? అది చెప్పండి. డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం కూడా ఉంటుంది. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు, సంక్షేమం ఎలా ఉంది? డెవలప్మెంట్ అమరావతి, పోలవరం, ఇన్నర్ రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు, మామూలు రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకుముందు అస్తావ్యస్తంగా రోడ్డు మీద బస్సులు వెళ్ళాలంటే నరకం చేయించేవాడు. ఒక్క కొత్త బస్సు వల్ల 2000 బస్సులు కొన్నారు, కొత్త బస్సులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. రోడ్లకు సంబంధించి ఎలా ఉంది? బాగుంటుంది సార్. రేపు మే నుంచి ఫ్రీ బస్సు, ఆడవాళ్ళకి 1500 రూపాయలు. అమ్మఒడి ఆ ఒక్కరికి ఇచ్చా అన్నాడు. వీరి ఇంట్లో అంతమందికి ఇస్తాను. ఇది గొప్పదా, అది గొప్పదా? దీనికి ఎటువంటి నిబంధనలు కూడా లేవు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అవును, ఒక ఆడపిల్ల వచ్చి మగ పిల్లలకి వచ్చి ఎవరికైనా ఇస్తారు. ప్రెసిడెంట్ ఏంటంటే పథకాలు ఇవ్వలేదని చెప్పి చెప్పడం తెప్పించి పథకాలు ఇస్తారు. వాళ్ళు కూడా గోతులన్నీ కూర్చుకొని రావాలి కదా. రోడ్లు వేయాలంటే అన్నీ లెవెల్ చేయాలి కదా. గతంలో ఏందండి, మద్దతులు, సంపటాలు ఇవే కదండి. బూతులు, మంత్రులు బూతులే, ముఖ్యమంత్రి బూతులే, అందరూ బూతులు మాట్లాడేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. చేస్తారు కానీ నిదానంగా చేస్తారు అంతే. అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల నుంచి దృష్టి పెట్టట్లా. వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు కానీ చేస్తారు. లాస్ట్ వరకైనా సరే ఏదైనా చేస్తారు. ఆ నమ్మకం ఉంది, జనానికి నమ్మకం ఉంది చేస్తారని. కానీ అది 2029 అధికారం వస్తారు. పరిపాలన బాగోలేదు అనుకోండి, 2029లో మీరు ఇబ్బంది పడతారు. అటు ప్రజల యొక్క దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏంటి? ఓటు అనే వజ్రాయుధం ఉంది. అది ఏం చేస్తారంటే 5 సంవత్సరాల పాటు చూస్తారు పరిపాలన ఎలాగుంది, లాండ్ ఆర్డర్ బాగుందా, శాంతి భద్రతలు బాగుంటాయా, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగుందా, ఇవన్నీ చూసుకుంటా, పేదవాడికి న్యాయం జరుగుతుందా, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకుని ఈ గవర్నమెంట్లో బాగుందిరా బాబు అనుకుంటే 2029లో అదే గవర్నమెంట్ వద్ది. లేదనుకో మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాం అనుకుంటే 2029లో ఇబ్బంది పడతారు. అది